హలో, ఈరోజు ఏంటి స్పెషల్ తెలుసా? నాది సుదర్శన్ది మ్యారేజ్ డే. అవునండి, ఈరోజే మేము మ్యారేజ్ చేసుకున్నాము. సో కొన్ని ఫొటోస్ అలా షేర్ చేశాను మీ అందరి కోసము. ఇంకా మీ బ్లెస్సింగ్స్ కోసం మెయిన్గా మీరందరు మమ్మల్ని బ్లెస్ చేస్తారు అనుకుంటున్నాను. Searching for a longer day, people feeling like the light has just come. We must never stop the way, yeah. Birds jumping and I hear my name, grasping into a life. ఇంకా ఈ వ్లాగ్ ఏమంటే మా ఊరి జాతర రోజు వ్లాగ్ అనమాట. అంటే ఈ ట్యూస్డే వ్లాగ్. ఇంకా జాతర రోజే అను బర్త్డే కూడా. గంగమ్మ జాతర అంటే చాలా ఫేమస్ కదా తిరుపతిలో. ఇంకా గంగమ్మ జాతర రోజు అంబిలి చేయాలి కదా, సో అదే చేస్తారు మా అత్తయ్య. నైటే బియ్యం నానబెట్టేసుకుంటారు, పొద్దున్న లేగానే సంగటి చేసేస్తారు. ఇంకా సంగటిలో ఏమంటే ఇలా కొంచెం వాటర్ వేసేసి బాగా ఇలా స్మాష్ చేసేసుకుంటారు. దాంట్లో ఏమంటే పెరుగు, ఆనియన్, సాల్ట్ అన్నీ వేసేసి బాగా ఇలా చేసేసుకోవాలి. అంతే, అంబలి రెడీ అయిపోయింది. తిరుపతి గంగమ్మ జాతర 1 వీక్ ముందు మా ఊరి జాతర వస్తుందన్నమాట. ఇంకా ఇలా లాక్డౌన్ ఉన్నప్పుడు జాతరలు అవన్నీ చేయకూడదు కదా, అందుకే ఇంకా మేము ఊర్లో ఏం చేయట్లేదు, జస్ట్ ఎవరింట్లో వాళ్ళు జాతర చేసుకుంటున్నాము. అంటే దేవుడికి పెట్టేసుకుంటున్నాం అనమాట ఇంట్లోనే. ఇంకా నార్మల్గా అమ్మవారికి ఏమేమి చేస్తారు, సో అవన్నీ జస్ట్ అలా చేసేసుకొని ఇంకా ఇంట్లోనే దేవుడి దగ్గర పెట్టేసుకుంటున్నాము. ఇంకా ట్యూస్డే రోజే ఈవినింగ్ పొంగల్ పెడతారు కదా, ఇంకా అంకమ్మ దగ్గరికి వెళ్ళి పొంగల్ పెట్టుకుంటారు. బట్ ఈసారి అలా పెట్టుకోలేదు, పెట్టుకోవచ్చంట, ఒక్కొక్కళ్ళు అలా వెళ్ళి పెట్టుకోవాలంట. ఇంకా మేమెవరం వెళ్ళలేదు మా ఇంట్లో నుండి. ఇంకా పెట్టుకునే వాళ్ళు పెట్టుకున్నట్టున్నారు, ఒక్కొక్కరు వెళ్ళి, కరెక్ట్గా తెలీదు. ఎవ్రీ ఇయర్ ఈ టైం ఎంత బాగుంటుందో తెలుసా, ఎంత సందడిగా ఉంటుందో, చుట్టాలందరూ వస్తారు, ఎంత బాగుంటుందో అసలు. బట్ ఈసారి ఎవ్వరూ లేరు, ఇంకా మేమే చేసుకుంటున్నాము. ఇంకా మోహన దేవుడికి అవన్నీ రెడీ చేస్తూ ఉంది కదా, ఇంకా నేను టీ పెడుతున్నాను. యాక్చువల్గా జాతర రోజే మ్యారేజ్ డే కూడా వస్తుంది. అంటే ట్యూస్డే, వెన్స్డే 2 days జాతర ఉంటుంది. సో అలా ట్యూస్డే అయినా వెన్స్డే అయినా ఆ 2 daysలో ఒకరోజు మ్యారేజ్ డే వస్తుంది అనమాట. బట్ ఈసారి ఫస్ట్ జాతర అయిపోయింది, దాని తర్వాత మా మ్యారేజ్ డే వచ్చింది. అంటే ఎవ్రీ ఇయర్ మే 1st వీక్లో జాతర, ఫస్ట్ ట్యూస్డే జాతర చేస్తారనమాట. ఇంకా ఇక్కడ దేవుడికి అన్నీ రెడీ చేసి పెట్టేశారు. ఇంకా ఆంటీ వచ్చి దీపం పెట్టేస్తారు. మామూలుగా అయితే ఈ అంబలి తీసుకొని ఊర్లోకి వెళ్ళేసి అక్కడ గంగమ్మ దగ్గర పోసేసి రావాలి. అలాంటిది ఇంకా ఇక్కడే దేవుడి దగ్గర పెట్టేసుకున్నాము. ఇంకా టీ పెట్టేశాను, ఇంకా అందరికి ఇవ్వడానికి వెళ్తున్నారు బయటికి. ఇంకా మాస్టర్ తాత సుదర్శన్ చూసారా, వెయిట్ చేస్తున్నారు టీ కోసము. ఇంకా ఇక్కడ తులసి చెట్టు దగ్గర దీపం పెట్టుకోవాలి కదా, సో ఇవి కూడా అన్ని రెడీ చేసేసుకుంటా ఉంది. లక్ష్మి ఉన్నప్పటి నుండి చేస్తూ ఉండింది తులసి చెట్టుకి పూజ. ఇంకా ఇప్పుడు అప్పుడప్పుడు మోహన కూడా చేస్తూ ఉంటుంది. ఇంకా మా ఇంట్లో అవ్వ ఉండేది కదా, ఎప్పటి నుండి అడుగుతున్నారు కామెంట్స్లో, అవ్వేమైపోయింది ఆశ, అవ్వ కనిపించట్లేదు అనేసి. బట్ ఎవ్రీ వ్లాగ్లో ఏదో అవ్వ గురించి చెప్పాలి అనుకుంటాను, మర్చిపోతున్నాను. సో ఇప్పుడు ఎట్లాగో గుర్తుకొచ్చింది మాస్టర్ తాతని చూడగానే, అందుకే చెప్తున్నాను. అవ్వ ఏమంటే వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది, వాళ్ళ మనవడు వచ్చి తీసుకెళ్ళాడు అనమాట ఈ క్వారంటైన్ టైంలో. ఇక్కడ ఎందుకు అనేసి తీసుకెళ్ళిపోయాడు. ఇక టెడ్డీ, హ్యాపీ, రూబీ చూసారా స్నానం చేయకుండా ఎలా ఉన్నారో అసలు. బాబాయ్ ఎల్లున్నాడు కదా, వచ్చేసాయని కుంబాబాయ్ ఎల్లున్నాడు. ఊరగాయ పాప అయింది. తాత పాపం మన టైగర్ ఎక్కడుందో కదా. ఎవరు మరి అదే కదా చెప్పాము ఇందాక నేను. ఇంకా టైగర్ గురించి కూడా అడుగున్నారు కదా. మా టైగర్కి ఏమంటే హెల్త్ బాగాలేకుండా వచ్చేసింది, ఎవరినంటే వాళ్ళని కట్ చేస్తూ ఉంది. ఇంకా ఇంట్లో వాళ్ళని కూడా కట్ చేస్తూ ఉందన్నమాట. హాస్పిటల్కి కూడా తీసుకొని వెళ్ళేసి వచ్చారంట, బట్ అది అలా మారలేదు, అయినా కట్ చేస్తుంది. మా అవ్వ ఉంది కదా, అప్పుడు ఒకసారి అవ్వని కూడా కట్ చేసిందంట. ఇంకా అవ్వని తీసుకెళ్ళి హాస్పిటల్కి ఇంజెక్షన్ వేయించుకొని చాలా జరిగిందనమాట. అప్పుడు మేము ఇక్కడ లేము, బెంగళూరులో ఉన్నాను. ఇంకా పిల్లలు ఉండేది, ఇంకా టైగర్ ఇక్కడ ఉంటే మంచిది కాదు అనేసి తీసుకువెళ్ళి ఎక్కడో ఎవరికో ఇచ్చారంట.
సో అందుకే పాపం టైగర్ ఇంకా లేదు ఇక్కడ, అందుకే చూపించడం లేదని మీకు. సో చూస్తున్నారా, మా అత్తయ్య రెడీ అయిపోయారు, ఇంకా దీపం కూడా పెట్టేస్తున్నారు. ఏంటో ఈసారి జాతర అని ఏం లేదు అనిపించలేదు, జస్ట్ ఇంకా ఏదైనా సాటర్డే ఫ్రైడేస్ ఏదైనా ఫెస్టివల్స్ అలా వస్తాయి కదా, అప్పుడు ఎలా చేసుకుంటామో జస్ట్ అలా చేసుకున్నట్టు ఉంది అంతే. తొందరగా ఈ కరోనా వెళ్ళిపోయి అన్నీ మంచి మంచి రోజులు వచ్చేస్తే బాగుండు కదా, ఆ రోజు ఎప్పుడు వస్తుందో వెయిట్ చేయాలి మనము. ఇంకా మా అను ఏమంటే చాలా హోప్స్తో ఉండింది, మే 3కి లాక్డౌన్ అయిపోతుంది, బర్త్డే చాలా గ్రాండ్గా చేసుకోవచ్చు అనేసి. పాపం ఇంకా ఎక్స్టెండ్ చేసేసరికి అప్సెట్ అయిపోయింది. ఇక్కడ చూసారా మా అత్తయ్య ఇంకా సుదర్శన్ ఇలా మాట్లాడుకుంటుంటే నాకు చాలా ఇష్టము, బాగుంటుంది. ఎప్పుడు ఏమంటే బిజీగా ఉంటారు, కోపంగా ఉంటారు, సరిగా అలా మాట్లాడుకోరు. అలా మాట్లాడుకుంటుంటే వీడియో షూట్ చేయాలి అనిపించింది, మీ అందరితో షేర్ చేసేస్తున్నాను. ఇంకా రిలేటివ్స్ కూడా ఎవరు రాలేదు. మరి ఇంత అంబలి ఎందుకు చేశారు ఆశ అనుకుంటున్నారు కదా, చూపిస్తాను ఎందుకు చేశారో. మా అత్తయ్య గురించి తెలుసు కదా, ఇంట్లో వాళ్ళు ఎవరి మాట వినరు. అక్కడ ఉన్నారు చూసారా గేట్ దగ్గర, ఎవరైనా వస్తున్నారా లేదా అన్నీ చూశారు. దాని తర్వాత ఇంకా అందరికీ పంచాలన్నమాట. ఎవ్రీ ఇయర్ ఇలా చేస్తారు. సో ఈరోజు కూడా వదలలేదు మా ఆంటీ. ఇంకా నేను సుదర్శన్ ఏమంటే ఇలా గ్లాసెస్లో పోసి పెట్టేద్దాము, ఎవరైనా వస్తారు కదా అప్పుడు అలా ఇచ్చేస్తే అయిపోతుంది, లేకపోతే ఒక గ్రూప్ లాగా వచ్చేస్తారు, క్రౌడ్ అయిపోతుంది. సో అలా చేయకూడదు కదా, అందుకే మేము ఇలా ప్లాన్ చేసామన్నమాట. మా ఇంటి వెనకాలే కాలనీ ఉంది, చాలామంది ఉన్నారు అక్కడ. పాపం వాళ్ళైతే చాలామంది వస్తారు, ఆంటీకి అదే అనమాట, వాళ్ళందరికీ ఇవ్వాలి అనేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా మా అత్తయ్య చేశారు కదా టొమాటో నిలవ పచ్చడి, సో అది పెట్టుకొని ఇంకా ఈ అంబిలి ఏమో ఆ గ్లాసెస్లో వేసేసారు. ఇంకా పచ్చడి పెట్టేయాలి కదా, అంటే ఆ నిలవ పచ్చడి, అందుకనేసి ఆకులు కోసి వాటిని కడిగి తీసుకొచ్చారు. ఇంకా ఆకుల్లో పచ్చడి పెట్టిస్తున్నారు అనమాట అందరికీ. ఇంకా ఇతని పేరు దాము, మా కుమార్ ఫ్రెండ్ అనమాట. ఇతను చాలా మంచోడు. ఇంకా అతని వైఫ్ కూడా నా వ్లాగ్స్ చూస్తూ ఉంటుందంట. థ్యాంక్ యూ సో మచ్. తనకి కూడా వచ్చినప్పుడు అంతా చెప్తా ఉంటాడనమాట, వదిన నీ వ్లాగ్స్ అన్నీ చూస్తూ ఉంటుంది మా ఆవిడ, నా డేటా అంతా అయిపోతూ ఉంది అనేసి అంటుంటాడు. మా మోహన చూసారా ఎలా నాకి చూపిస్తూ ఉందో, సుదర్శన్ అలా నాకుంటున్నాడంట. ఇంట్లో అందరికీ అంబలి ఇంకా అలా నంచుకొని పచ్చడి ఏదైనా తినడము అందరికీ చాలా ఇష్టము. బట్ నాకు టెడ్డీకి ఇష్టం లేదు, అంటే మేము తినము, ఏంటో తెలీదు ఎందుకో, నాకైతే అలవాట్లేదు. అందుకే సడన్గా అలవాటు చేసుకుందామని ట్రై చేశాను, అయినా ఎందుకో ఇష్టం ఉండదు. ఇంకా టెడ్డీకి ఎందుకు ఇష్టం ఉండదు మరి నాకు తెలీదు, టెడ్డీకి కూడా ఇష్టం ఉండదు, తాగద్దు. ఇంకా మా రూబీ అయితే చెప్పనవసరం లేదు, ఒక 2-3 గ్లాసులు లేపేస్తుంది. ఇంకా యాపీ కూడా మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుంటా ఉంది. బట్ ఇది చాలా మంచిది, చాలా చలువ, మెయిన్గా సమ్మర్లో ఇలా చేసుకొని తినడము. మీకు ఎవరికైనా కొత్తగా అనిపిస్తే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఏమో తెలియట్లా, రైట్ హ్యాండ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా మా ఆంటీ ఫ్యాన్స్ వచ్చేసారు, వీళ్ళందరికీ పెట్టడానికే అనమాట మా ఆంటీ కష్టపడి చేశారు. హ్యాపీ బర్త్డే, సూపర్ ఉంది. అను 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 ఉండను ఏ ఉజ్జు, చాలా అయిపోయిందా నిన్ను చూసి. ఈ నంబరు అబ్బు నంబర్ ఆశ రూపీ అవ్వ పిలుస్తాను చూడరా. అవ్వ రే అను యొక్క బర్త్డే చెప్పండి రా. ఆల్రెడీయా? అను అత్త దగ్గర చేయించుకో. మా అత్తయ్య చూసారా అందరికీ పనిచేసి వస్తున్నారు, ఇలాంటి మనసు ఉండాలి కదా అందరికీ.
బాబా నువ్వు కూడా ఎయ్. ఇప్పుడే సినిమాకు బామ్మ వెళ్ళిపోయారు. ఇంకా లాస్ట్ టైం వ్లాగ్ చూస్తుంటే మీరు గుర్తుండుంటుంది. అను బర్త్డేకి మేము ఫారెస్ట్ రెస్టారెంట్కి వెళ్ళాము. ఆ వ్లాగ్ పెట్టాను. సుదర్శన్ వచ్చి ఇన్నోవా కార్ డ్రైవ్ చేశాడు. అందరూ భయపడ్డాము. సో అదంతా ఆ వ్లాగ్లో ఉన్నింది. మీ అందరికీ గుర్తుంది అనుకుంటున్నాను. పిల్లలు ఒక్కొక్క ఇయర్ బర్త్డే వచ్చేసరికి మారిపోతూ ఉంటారు కదా, అంటే పొడుగు అయిపోవడము, ఫేస్ కట్స్ మారిపోవడము. సో అలా బట్ ఈసారి ఏమంటే అసలు ప్రపంచమే మారిపోయింది. ఈ ఇయర్ అసలు ఇలా అవుతుందనేసి ఎవ్వరు కల్లో కూడా అనుకొని ఉండరు కదా. అందుకే కదా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు, కేర్ఫుల్గా ఉండాలి, అలాగే ఎంజాయ్ చేసేయాలి అనుకుంటూ ఉంటారు. నిజమండి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు, ఎలా ఉంటుందో తెలీదు. ఈరోజు ఉంటాము, రేపు అసలు ఎలా ఉంటుందో తెలీదు. ఒక్కొక్కసారి అలా తలుచుకుంటే భయం వేస్తుంటుంది. అందుకే అలా తలుచుకోకూడదు, హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఏమంటారు థింక్ చేస్తాం, అట్లా పడుకునేసామంటే నెక్స్ట్ డే కూడా పాజిటివ్గా మంచిగా ఉంటుంది. ఇంకా వీరిద్దరు మా ఉజ్జు, మా ఖుషి. Happy birthday, Anuaka! Happy birthday, Anuaka! ఇంకా నేను అంబలి తిన్నాను కదా, టెడ్డీ కూడా తినదు కదా, అందుకే నాకు టెడ్డీ కనేసి సేమియా ఉప్మా చేసుకున్నాను. ఇంకా టెడ్డీ ఏమంటే వాళ్ళందరితో ఆటలో పడిపోయింది. మళ్ళీ తింటాను ఆశక్క అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇంకా నేను అను పెట్టుకొని తింటున్నాము. అను పాపం ఏమి తినకుండా వచ్చేసిందంట. అందుకే ఇంకా సేమియా తినను, బాగుంటుంది అని చెప్పేసి పెట్టాను. బర్త్డే వస్తే అంతే కదా, ఏమి తినరు పాపం పిల్లలు. తినబుద్ధి కాదు వాళ్ళకి. ఎప్పుడెప్పుడు డ్రెస్ చూపించుకోవాలా, ఎవరెవరి ఇంటికి వెళ్ళి చాక్లెట్స్ ఇవ్వాలా, సో అదే ఉంటుంది కదా మైండ్లో. ఇంకా మా అను కూడా చిన్న పిల్లే కదా పాపం, 10th క్లాస్ కంప్లీట్ అయింది అంతే. ఇంకొకటి తెలుసా మీకు, అనుకి సుదర్శన్ అలా ముద్దు పేరు అను అని పెట్టాడు. అస్సలు ఒరిజినల్ నేమ్ మీకు తెలియదు కదా, హరిణి అనమాట మా అను పేరు. ఓన్లీ మా ఇంట్లో వరకే అను అని పిలుస్తాము, ఇంకా మిగతా అందరూ హరిణి అనే పిలుస్తారు. ఓమి నువ్వు భలే ఉన్నావు. పిన్ని వేసిందా? ఒరే 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 చిన్న పాప భలే కొన్నారే. బాగా రెడీ అయిపో, మళ్ళీ తీస్తా. యాక్చువల్గా జాతర అంటే పిల్లలు భలే రెడీ అవుతారు కదా, అలా హ్యాపీకి ఇలా రెడీ అవ్వాలి, మేము రెడీ చేయాలి అనుకుంటున్నాము. ఇంకా మోహన రెడీ చేస్తూ ఉంది. ఈ లోపల ఏమంటే నేను అన్నం చేశాను, ఇంకా చికెన్ చేస్తున్నాను. ఆంటీ మళ్ళీ మటన్ చేస్తాను అన్నారు. వాడు కళ్ళేందు లైట్లు కళ్ళులా మినగర్ల కళ్ళు. వీడియో పంపిస్తా చూడమోనా. రూబిక్స్ రెడీ చేస్తే బాగుండు, గట్టికలు డ్రైగా ఉండకూడదు, మాయిశ్చరైజ్గా ఉండాలి. ఇట్లా పెట్టమనింది, కుదిరిన అట్లే. వీడు చూడు, వీడు ఫోన్ లాక్కుంది. అప్పుడే వీడు చూడు పైకి ఎత్తకొతుకు ఫోన్ చేయాలి లాక్కుండా. ఈజ్ గాట్ బ్యాడ్ బాయ్ కదా హ్యాపీ. వీళ్ళు చూడు చెయ్యి అదం పెట్టుకొని ముండూరా ఏ బుట్ట బొమ్మ చుట్టుకో, దాన్ని ఎత్తుకోని మరి చుట్టుకునే.
గట్టిగా పాడు నాన్న, వచ్చే నీకు సాంగ్ అది పాడు, గట్టిగా పాడు. ఏ బుట్టబొమ్మ, హ్యాపీ బుట్టబొమ్మ. మోహన అంత రెడీ అయిపోయినాక ఇలా వదిలేస్తాను, స్టైల్ రాని లాగా ఉంటాను. నేను అడిగాను రైట్ నేనేమైనా బుట్టబొమ్మ, బుట్టబొమ్మ. లిప్ పూసావా? ఏం రా నువ్వు అంత బాగున్నావు నాకు. ఫోన్ డ్రెస్ అది కొత్త డ్రెస్. శారీ బొమ్మ అందుకు. తినేయకూడదు, పొట్ట నొప్పి వస్తుంది తింటే. ఇష్టం మళ్ళీ ఇంజక్షన్ వేసుకుంటా డాక్టర్ దగ్గర. ఓకే మా హ్యాపీకి మేకప్ చేయాలంటే నాకు చాలా ఇష్టము, అలాగే చాలా కష్టం కూడా. సో ఫైనల్లీ మా బుట్ట బొమ్మ చూసారా రెడీ అయిపోయింది. ఇంకా ఈ శారీ డ్రెస్ వచ్చి మా రూబీది, ఇంకా హ్యాపీకి కరెక్ట్గా సరిపోయింది. ఇంకా కష్టపడి కొన్ని ఫొటోస్ తీశాను, కొన్ని వీడియోస్ తీశాను, ఇంకా ఇన్స్టాలో పెట్టాను. చాలామంది చూసే ఉంటారు కదా, అంటే ఫొటోస్ పెట్టలేదు, ఒక వీడియో పెట్టాను. నాకు చాలా నచ్చింది, అందుకే పెట్టాను, మీ అంతా షేర్ చేశాను. డ్రెస్ బాగుంది, ఫేస్ బాగుంది, మేకప్ బాగుంది అనిపించి ఆ బుట్టబొమ్మ సాంగ్కి డ్యాన్స్ చేపిద్దాము అనేసి, స్టెప్ ఆల్రెడీ వచ్చు కదా హ్యాపీకి అనుకొని చేయమన్నాను. వాడికి అస్సలు రాలేదు. ఇంకా వీళ్ళు ముగ్గురు నేర్పించారు కష్టపడి. ఇంకా ఎప్పుడు అడగంది టెడ్డీ కూడా అడిగింది, ఆశక్క నాకు కూడా రెడీ చేయి ఇలా అనేసి. ఇంకా రెడీ చేద్దాము అనుకున్నాను, బట్ రూబీకి లేదనమాట డ్రెస్ ఇలాంటిది. ఇంకా టెడ్డీకి ఉంది, బట్ టెడ్డీకి ఒకదానికి రెడీ చేస్తే మరి రూబీకి రెడీ చేయకుండా బాగుండదు కదా అనేసి ఇంకా వాళ్ళిద్దరికి రెడీ చేయలేదు. మళ్ళీ ఒకరోజు రెడీ చేస్తాను రా అని చెప్పాను. ఇంకా మా హ్యాపీకి చూసారా కోపం వచ్చేస్తూ ఉంది, ఆ స్టెప్స్ రావట్లేదు. ఆ స్టెప్స్ రాకపోతే ఇంకా కోపం వచ్చేస్తూ ఉంది. అలా కాదమ్మా, అలా చేయకూడదమ్మా అనేసి ఫైనల్లీ ఏదో 2 స్టెప్స్ వేసింది, అది ఇన్స్టాలో పెట్టాను చూడండి. కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ఆల్వేస్ దాంట్లో ఉంటుంది కదా, డిస్క్రిప్షన్లో చెక్ చేయొచ్చు. మా సుదర్శన్ వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, పైన ఉన్నాడు. ఇంకా కిందకి రమ్మని చెప్పాను. హ్యాపీ చూడు బబ్బా రెడీ అయిపోయింది, ఫొటోస్ తీ బబ్బా అనేసి అడిగాను. ఇంకా కొంతసేపు ఫోటో షూట్ జరిగింది. ఇంకా మా హ్యాపీకి ఎవ్రీడే ఒక కొత్త డ్రెస్ వేయాలి అని అడుగుతూ ఉంటుంది కదా, ఇలా హ్యాపీ కోరికలన్నీ తీరిపోతూ ఉంటాయి అనేసి అసలు అనుకోలేదు. ఎవ్రీడే ఒక్కొక్క డ్రెస్ వస్తూ ఉంది రూబీది. సో ఎవ్రీడే కొత్త డ్రెస్ అనమాట. ఎంతైనా కానీ చిన్నవాళ్ళు లాస్ట్ పుడతారు కదా, సో వాళ్ళు చాలా లక్కీ ఫెలోస్ నిజంగా. ఇంకా హ్యాపీని చాలా మెచ్చుకోవచ్చు. ఇలా రెడీ అవుతుంది కదా, అలాంటప్పుడు ఎలా నుంచోమంటే అలా, ఎలా పోజ్ ఇమ్మంటే అలా ఇస్తూ ఉంటుంది. ఏంటి ఆశ సడన్గా రూబీ చిమ్ముతూ ఉంది, మోహన షూట్ చేస్తూ ఉంది అనేసి అనుకుంటున్నారా? రూబీకి ఏమంటే వాళ్ళ మ్యామ్ రోజుకొక హోంవర్క్ అనమాట. ఈసారి ఏమంటే ఇంట్లో ఏదైనా వర్క్ చేస్తారు కదా, పిల్లలు ఏదైనా పనులు చేస్తారు కదా, మమ్మీస్కి హెల్ప్ చేస్తారు కదా, సో అలా చేస్తుంటే వీడియో తీసి పంపించమన్నారంట. సో అదే జరుగుతూ ఉంది ఇక్కడ. ఇంకా మా మోహన కూడా మా సుదర్శన్ లాగే అనమాట, వీడియో తీస్తున్నాను అనుకుంటుంది, తీయద్దు, ఆన్ చేశానా లేదా అనేసి ఒక 10 times చెక్ చేసుకుంటా ఉండింది. నార్మల్గా వీడియో తీస్తున్నప్పుడు ఒకవేళ తీయకపోయినా మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు. పాపం కష్టపడి రూబీ చిమ్ముకుంటా వస్తూ ఉంది. వీడియో ఆన్ చేసి ఉండలేదు అనుకోండి, మళ్ళీ చిమ్మిచ్చాలి పాపం రూబీ దగ్గర. సో అదే దానికి నాకు చాలా నవ్వు వచ్చింది. మోహన మోహన తీయాలంట, తీసేయి. నన్ను కూడా తీకు. అందుకే నన్ను తీయద్దు అన్న ముందే. గడప ముందు అంతా చిమ్మింది కదా, అక్కడ వీడియో ఆనే చేయలేదు. మళ్ళీ చిమ్మురా ఇక్కడ వీడియో తీస్తా అని చెప్పేసి మెల్లిమెల్లిగా అంతా చిమ్మిచ్చేసింది. మా హ్యాపీ బుట్ట బొమ్మ ఏందబ్బా ఇలా అయిపోయింది అనుకుంటున్నారా? సో ఆ డ్రెస్ చేసి ఇంకో డ్రెస్ వేస్తానరా, ఎక్కువసేపు ఉంచుకోలేరు కదా పిల్లలు అనేసి అంటే, అప్పుడు కూడా ఇంకొక డ్రెస్, న్యూ డ్రెస్ కావాలంట. ఇంకా రూబీది ఇది కూడా, ఆ ప్యాంట్ చాలా లూజ్గా ఉంది, అది వద్దులేరా వేరే వేసుకోండి, లేదంట అదే వేసుకోండి, లూజ్గా ఏం లేదంట.
వేసుకొని తిరుగుతూ ఉంది. ఎంత లూజ్గా ఉందో చూసారా. సరేలే గబ్బర్ సింగ్ మోడల్గా బాగుంటుంది అనుకున్నాను. ఇంకా ఆ రోజంతా దాంట్లోనే ఉండింది. ఇంకా లంచ్కి చికెన్ చేసేసాను, అన్నం చేసేసాను, చూసారు కదా మీరు. ఇంకా ఆంటీ మటన్ కూడా చేశారు. ఇంకా ఆ రోజు ట్యూస్డే, నేను నాన్ వెజ్ తిన్నాను. సో బెండకాయ పచ్చడి ఒకటి చేశారనమాట ఆంటీ. మళ్ళీ యాక్చువల్గా బెండకాయ కోసి పెట్టుకున్నాను, పులుసు పెట్టుకుందాము అనేసి ఆంటీ పచ్చడి చేసేసారు. ఇంకా కేజీఎఫ్ మూవీ మళ్ళీ చూస్తున్నావా ఆశ ఏంటి అనుకోవద్దు, ఎందుకంటే ఆ రోజు నేను చూడలేదు అని చెప్పాను. ఇంకా మీరందరూ భలే ఉంటుంది ఆశ, నువ్వు మిస్ అయిపోతున్నావు చూడు అనేసి చాలా కామెంట్స్ వచ్చాయి. అందుకే ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ ఏమంటే మళ్ళీ కేజీఎఫ్ మూవీ పెట్టుకొని చూద్దాము, ఎట్లన్నా చూద్దాము, అందరు అన్నారు కదా బాగుంటుంది అనిపించి ఇంకా ఆ రోజు మళ్ళీ పెట్టించుకొని చూస్తున్నాను. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది, చాలా నచ్చింది. అమ్మ సెంటిమెంట్ ఉండింది, చాలా బాగుండింది. ఆపు అప్పుకా అప్పుకా అయ్యే బాబోయ్ అను ఆపు. డాబర్ బామా వెళ్ళు సాగు బామ్మ. అబ్బా హ్యాండ్ దించేయి, వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళు. చాలు రండి. సపోర్ట్ లేకుండా కొట్టు ఒకటి లాస్ట్ కొట్టు మనం ఉంకోవాలి. ఎక్కడ వేస్తున్నావు పాప వాడికి? అను అక్క కంట చూడు. ఓకేనా? ఇంకా ఇది వచ్చి ఈవినింగ్. మార్నింగ్ అను వచ్చింది కదా, ఆఫ్టర్నూన్కి వెళ్ళిపోయింది అనమాట ఇంటికి. అను వాళ్ళ మమ్మీ బిర్యానీ చేసిందంట, అందుకే ఇంకా వెళ్ళిపోయింది. ఇంకా ఈవినింగ్ కేక్ తెచ్చారన్నమాట సుదర్శన్ కుమార్ వెళ్ళి. ఇంకా కేక్ కట్ చేస్తారు కొంతసేపట్లో. హ్యాపీ చూసారా రెడీ అయిపోయి కూర్చుంది. అది మాత్రం హ్యాపీ డ్రెస్సే. నేను అనుకున్నాను యాక్చువల్గా హ్యాపీకి గుర్తుండదు అనేసి, హ్యాపీ నీకు న్యూ డ్రెస్ వేస్తాను రా ఇంకోటి అని చెప్పేసి తీసుకెళ్ళి వేశాను. అమ్మా ఇది ఓల్డ్ డ్రెస్ అమ్మా అనేసి అనింది. నేనైతే నిజంగా షాక్ అయిపోయాను. 1 year అయిపోతుంది ఈ డ్రెస్ వేసి, ఎంత గుర్తుంది అబ్బా అనుకున్నాను అసలు. హ్యాపీకి కూడా ప్రతి ఒక్క దానికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తూ ఉంది. అడిగే మాటలు అట్లా ఉంటున్నాయి. ఇంత చిన్న పిల్ల ఏందబ్బా ఇంత పెద్ద మాటలు మాట్లాడుతుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అది కూర్చోబెట్టి నేర్పించే మాటలు కాదు, పుట్టుకతో వస్తాయి అంటారు కదా, సో అలా అనమాట. ఇంకా వీళ్ళు చూసారా దాయాలు కింద కూర్చొని ఆడడం అయిపోయింది. ఇంకా కార్డ్బోర్డ్ మీద గీసుకొని ఆడడం అయిపోయింది. ఇప్పుడు ఏమంటే టీవీలో ఆడుతున్నారు. ఇంకోటి తెలుసా మీకు, ఆంటీకి కూడా నేర్పించేశారు. రిమోట్ ఇస్తారు, ఆంటీ ఈ దాయం వేయాలి అంటే ఆ దాయం రిమోట్తో ప్రెస్ చేస్తారనమాట. సో అలా ఆడుతున్నారు వీళ్ళు. ఓ మై గాడ్, ఓడి తెచ్చారు దీన్ని. ఏ హ్యాపీ హ్యాపీ ఏం చెయ్యి హ్యాపీ ప్లీజ్. హ్యాపీ ప్లీజ్, హ్యాపీ గమ్ముకుంటూ అట్టే తీయాలి. హరిక ఇటు సైడ్, హరిక ఇక్కడ ఆ చాక్తో తీయ హరిక. కొంచెంసేపు చేస్తాను మస్తు. మోహనా రాదా? అరే పిన్ని పిల్లు టెడ్డి. ఎన్నిగా ఉందిరా, నేను అనుకోలేదు. వండు బాబు వండు. నాకు తెలియదు, ఫోన్ పేరు చెప్పావు. ఓన్లీ ఫ్లేవర్ తెలుసా స్ట్రాబెరీ అని అడిగాము మేమే. హ్యాపీ హ్యాపీ. మా సుదర్శన్కి ముందు ఈ హ్యాబిటే లేదండి అసలు.
ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఫొటోస్ తీసేద్దామా అనేసి అని ఉన్నాడు. అది ఎందుకు సడన్గా ఇంత మంచి హ్యాబిట్ వచ్చేసిందో నాకు అర్థం కాలేదు. హ్యాపీ గుడ్ గర్ల్ కాదు, మాట ఉంటుంది. సూపర్ బాబా. నీకు అన్నీ వచ్చలేవు, నువ్వు మల్టీ టాలెంటెడ్. పెద్ద క్యాండిల్ చిన్నది కోసి అప్పుడు వెలిగించేసావా? ఓ మై గాడ్. కేక్ కట్ చేసే ముందు మళ్ళీ లైట్స్ ఆన్ హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు. మీ స్కూల్లో అదే పాడతారా? మే గాడ్ బ్లెస్ యు. ఉండు అనుకు పెట్టాలి. ఇప్పుడు ఫస్ట్ అనుకు బర్త్డే కదా, అనుకు పెట్టాలి. హ్యాపీ బర్త్డే పోతాను. ఇంకా సుదర్శన్ ఏమంటే అనుని పొట్టను అని పిలుస్తాడు. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడు అంటే పొట్టిగా ఉండేదన్నమాట, పొట్టి పొట్టి పిలకలు వేసుకుని వచ్చేది, అందుకే పొట్టను అనేసి అంటా ఉంటాడు. హ్యాపీని చూస్తున్నారా, ఎప్పుడెప్పుడు కేక్ తినేద్దామా అని అనుకుంటుంది. ఇంకొకటి తెలుసా, ఎప్పుడు వీళ్ళు ఎవరైనా కేక్ కట్ చేసినా నేను జస్ట్ ఊరికి అట్లా టేస్ట్ చేస్తాను, ఇలా తినిపించినప్పుడు మాత్రమే తింటాను, అంతే, మళ్ళీ తినను. అలాంటిది ఈసారి నాకు అసలు చాలా నచ్చేస్తుంది ఆ కేక్. అసలు మెయిన్గా చాలా ఆకలితో ఉన్నాను, మరేమో తెలియదు. దాంట్లో చాలా కేక్ నేనే తినేసాను. ఇంకా ఈ బర్త్డే పార్టీకి సాగర్ గారు లేడు కదా, సాగర్ గాడేమంటే అప్పుడే ఆ రోజే గొడవ వేసుకున్నాడట మా అనుతో. రాలేదు, డట్టి ఫెలో అయిపోతున్నాడు రోజు రోజుకి. ఇంకా ఆ రోజు అను పొద్దున వచ్చింది కదా, ఇంకా ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటే నేను ఖీర్ చేద్దాం అనుకున్నాను. ఆ ముందు రోజే ఖీర్ చేశాను, చాలా బాగా వచ్చింది. సో మళ్ళీ ఆ రోజు చేద్దాము అనిపించింది. ఇంకొక ప్లాన్ కూడా ఉండిందనమాట. సో అవన్నీ చేద్దాము అనుకున్నాము. ఇంకా అను మళ్ళీ అసలు రానే లేదు. ఇంకా అది కూడా ఈవినింగ్ కూడా వస్తుందో లేదో డౌట్ అనమాట మాకు. ఇలా కేక్ తీసుకొచ్చాము, 5 minutes కట్ చేసి వెళ్ళిపోదురా అను అంటే అప్పుడు వచ్చింది. ఇంకా మేము ఇలా బర్త్డే పార్టీ చేసుకుంటుంటే ఆంటీ ఏమంటే డిన్నర్కి రెడీ చేస్తున్నారు, బిజీగా ఉన్నారు. ఎన్నిసార్లు పిలిచాడో సుదర్శన్, రామ్మా నువ్వు ఇక్కడ కేక్ కట్ చేస్తున్నాను అంటే, కట్ చేయండి వస్తాను అంటానే ఉన్నారు, రాలేదు. ఆంటీకి ఏమంటే పిల్లలందరూ మళ్ళీ ఆకలని సడన్గా స్టార్ట్ చేసేస్తారు, అప్పుడేమి ఉండకపోతే మళ్ళీ బాధేస్తుంది అనమాట. అందుకే ముందే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నారు. ఇంకా మా సుదర్శన్కి ఇంతమంది ఉన్నా సడన్గా నేను గుర్తుకొచ్చాను, రా బుజ్జు తినిపిస్తాను అన్నాడు. అందుకే గబగబా హారికకి వీడియో తీ హారిక అని చెప్పేసి వచ్చి ఇంకా తినిపిస్తున్నాను. అనుకి ఇక్కడ ఒక్కటే అనుకుంటున్నారా, ఇంకా వాళ్ళ మామయ్య ఉన్నారనమాట. అదే ఉషా, ఉజ్వల్, ఖుషి అంటుంటాను కదా, వాళ్ళు అక్కడ మళ్ళీ కేక్ కట్ చేపించారు. ఇంకా మళ్ళీ ఇంటి దగ్గర ఓ మై గాడ్ చాలా బిజీ అనమాట మాను. సో ఫైనల్లీ అను బర్త్డే ఇలా జరిగింది. ఇంకా మాకు డిన్నర్ టైం. ఇంకా అబ్బు, హారిక, అను తినేశారు, మళ్ళీ వెళ్ళారనమాట. దాని తర్వాత ఇంకా వీళ్ళు తింటున్నారు. ఇంకా ఆ రోజు ఏమంటే అన్నం కావాలి అనే వాళ్ళకి అన్నము, దోశ కావాలి అనే వాళ్ళకి దోశ. హ్యాపీ నువ్వు ఇంకొక స్టెప్ మారింది. ఆమ్లెట్ పెట్టాలంటే ఇంకొక స్టెప్ ఏదన్నా. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో నా వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ నా వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా కొత్తగా వ్యూ చేస్తుంది సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.